ఫీజు ఫీజులు లేని స్కూలు, పరీక్షలు లేని స్కూలు, అంటే అక్కడ అన్నీ అంటే పరీక్షలు ఉండవు, ఫీజులు ఉండవు, అలాంటి స్కూల్ అనమాట ఇది. దాని పేరు విద్యాక్షేత్ర. మన దేశంలోని ఎన్నో ప్రయోగాత్మక పాఠశాలలు ఉన్నాయి. పరీక్షలు, మార్కులు, ర్యాంకులపై దృష్టి పెట్టకుండా పిల్లలను సహజ స్వభావంతో వాళ్ళకి ఇష్టానికి సంబంధించినట్టు గురించి వాళ్ళకి ఇష్టానికి తగ్గట్టు బోధిస్తూ వ్యవసాయం చేయనేటువంటి విద్యార్థులతో ప్రపంచ జ్ఞానాన్ని కలిగించే స్కూలే విద్యాక్షేత్రం అనమాట. ఈ బడుల్లో ఫీజులు ఉండవు, విద్యాక్షేత్రగా ఉంటుంది అన్నమాట. ఒక్క పైసా కూడా ఫీజు తీసుకున్న అరుదైన విద్యా విధానంలోని రేపటి పౌరులను తయారు చేస్తుంది. అంటే ఒక్క పైసా కూడా ఫీజు తీసుకోకుండానే ఈ విద్యాక్షేత్ర ఉందన్నమాట. బెంగళూరు శివార్లోని కెంగేరి ప్రాంతంలో ఉంటుంది విద్యాక్షేత్ర. అన్ని బడుల్లోనూ బెల్ మోగితేనే పాఠాలు మొదలవుతాయి. కానీ ఈ బడిలో మాత్రం వీణా వాయిద్యంతో శిక్షణ ప్రారంభమవుతుంది. అంటే వేణుగానంతో వీణానాదంతో మొదలవుతుందన్నమాట. ఈ శిక్షణ తర్వాత వ్యవసాయం చేయిస్తారు. ఇక్కడికి పిల్లలు భవన నిర్మాణంలో కూడా పాల్గొనవచ్చు. ప్రతి ఏడాది అందరూ కలిసి ఓ కుటీరమైన కట్టాలన్నది ఇక్కడ నియమం అన్నమాట. అలాగే చేనేత, కుమ్మరి పనులు కూడా, వంట వరపులు కూడా నేర్పుతారు ఈ స్కూల్లో. వీటితో పాటు రోజులు భరతనాట్యము, రంగస్థల నాటికలు, శిక్షణ, యోగా, కేరళ యుద్ధ విద్య, కరీపట్టులు ఇలాంటివన్నీ కూడా నేర్పిస్తారు. మిగతా సమయంతో ఆడుకుంటుంటారు అన్నమాట. ఆ ఆటల మధ్య 1-2 క్లాసులు ఏదైనా ఒక భాష పాఠము, సైన్సు, మ్యాథ్స్, జాగ్రఫీ నేర్చుకుంటుంటారు. ప్రతి తరగతిలోనూ 16 మంది విద్యార్థులే ఉంటారన్నమాట. 10-12 తరగతులు వచ్చాక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ NIOS విధానంలోకి పరీక్షలకి విద్యార్థిని సిద్ధం చేస్తారన్నమాట. అంటే 10-12 తరగతులకు వచ్చిన తర్వాత వీళ్ళని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ అనే విధానంలోని పరీక్షలు ఉంటాయి కదా, అంటే 10 సంవత్సరాలకు ఒకసారి పరీక్షల తోటి వీళ్ళు ఒకసారి ఎగ్జామ్ రాస్తారన్నమాట. విద్యాశాస్త్రం నుంచి ఇంతవరకు ఎవరు 80% మార్కులు తక్కువ తెచ్చుకుంటారు. అందరూ 85% దాటే మార్కులు తెచ్చుకుంటారు. చాలామంది ఎక్కువ మార్కులు తెచ్చుకుంటుంటారు. ఫీజు లేకుండా ఎలా చేస్తున్నారని చూస్తే కేవలం దాత విరాళంతో ఈ సంస్థ నడుస్తుంది. ఈ ఏడాదికోసారి బడి కోసం డొనేషన్ డ్రైవ్ నిర్వహించి విరాళాలు సేకరిస్తారన్నమాట. ఏడాదికోసారి డొనేషన్ డ్రైవ్ నిర్వహిస్తారన్నమాట. దాని ద్వారా ఈ స్కూల్ నడుపుతున్నారు. తల్లిదండ్రులు ఈ బడిలో పిల్లల్ని చేర్చి అంతటితో మా బాధ్యత తీరిపోయిందని అనుకుంటే కుదరదు. వారానికి ఒకసారి సమావేశానికి రావాలి. ఆసక్తి ఉన్న వాళ్ళు వంతుల వారిగా క్రీడా ఉపాధ్యాయులుగా పనిచేయవచ్చు కూడాను. పర్యటన తీసుకెళ్ళచ్చు, కళలు కూడా నేర్పించవచ్చు. అంతేకాదు ఇక్కడ క్యాంటీన్ తల్లిదండ్రులే వంతుల వారిగా నిర్వహించాలని నియమం కూడా ఉంది. ఒక బడి నిర్వహించడం సాధ్యమా అనిపిస్తుంది. చాలా గత 10 ఏళ్ళుగా దాన్ని సుసాధ్యం చేసి చూపించారు ఈ నిర్వాహకులు అనమాట. మునీత్ దిమాను, ప్రీతి దంపతులు అనమాట. ఇద్దరు 2006 వరకు జర్మనీలో ఐటీ నిపుణులుగా పనిచేశారు. ఈ మునీత్, ప్రీతి అనే ఆవిడ బోధనంగంలో మక్కువతో ఇండియా వచ్చి టీచర్లుగా పనిచేశారన్నమాట. మన దేశంలో పలు గురుకుల బడులు, అరవింద్ పాఠశాలలు, వాల్డార్ఫ్, మాంటిసోరీ విద్యాసంస్థలన్నింటిని సందర్శించి వాటిలన్నింటిలో మంచి విషయాన్ని కలిపి విద్యాక్షేత్రాన్ని అభివృద్ధి చేశారన్నమాట ఈ మునీత్ దంపతులు. మన భారతీయ విద్యా విధానం మనిషిలోని క్రియాశక్తి అంటే శారీరక శ్రమ, ఇచ్ఛాశక్తి, కళలు, జ్ఞాపశక్తి, విజ్ఞాన శాస్త్రాలు ఏ విధంగా పెంచేది అసలైన జ్ఞానం అని చెప్తుంటారు. అలాంటి జ్ఞానాన్ని అంగసూరుగా మార్చకూడదని అందుకనే ఆ పాఠశాల ఫీజులు లేవని చెప్తుంటారు. అలాగే స్కూల్ నిర్వహిస్తున్నాం అన్నమాట. అంటే ఒక్క ఫీజులు లేని స్కూల్ అనమాట. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన IDF భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. IDF అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.